జాయిన్ అయిపోతున్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు మీ దగ్గరికి వద్దాం. నేను ఇంతకుముందు అన్నట్టు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనలేదు ముందస్తు ఎన్నికలు రావచ్చు అనే విధంగా. సో ఈరోజు ఏదైతే క్యాబినెట్ సమావేశం జరిగిందో ఈ సమావేశంలో ఫిబ్రవరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది, సో మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అనే విధంగా కామెంట్ చేశారు అనేది తెలుస్తుంది. నిజంగా పరిస్థితి ఉందనుకోవచ్చా? రాజేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి గారికి, సుహాసిని ఆనంద్ గారికి, అదేవిధంగా టీడీపీ ప్రెసిడెంట్ మోక ఆనంద్ సాగర్ గారికి కూడా నమస్కారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలుగానే మనం భావించాల్సి. వరకు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు వాటిని ఖండిస్తూ వచ్చినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సహచర మంత్రులతో మనం అలర్ట్ గా ఉండాలి, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, అది కూడా 20 రోజులు ముందు నోటిఫికేషన్ షెడ్యూల్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని స్పెసిఫిక్ గా చెప్పినట్టుగా ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. అంటే 2019 మార్చి 10వ తేదీన అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. మే 23వ తేదీ కల్లా మొత్తము ఎన్నికల ప్రక్రియ అయిపోయి అప్పుడు ఓట్ల లెక్కింపు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మార్చి 10వ తేదీ అని అంటే 20 రోజుల ముందు అని అన్నారు ముఖ్యమంత్రి వైద్య. అంటే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం. ఫిబ్రవరి నోటిఫికేషన్ అంటే ఇంకా మనం ఇప్పుడు డిసెంబర్ 50 ఉన్నాము, ఇంకా ఒక జనవరి తప్ప మనము ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు దాదాపు ఒక నెల మినహా, జనవరి మినహా ఫిబ్రవరి నుంచే ఎన్నికలకు సంబంధించిన హడావుడి మొదలవచ్చు. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మార్పు చేర్పులు వ్యవహారము ఇవన్నింటిలో కూడా చాలా వేగంగా ఉన్నారు. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేదానికి ఆయన 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి, దాన్ని 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు 2,750 నుంచి 3,000కి ఇప్పుడు పెంచే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇక మిగతా పెన్షన్ కు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఏమేమి పథకాలు ఉన్నాయి అవన్నీ బహుశా జనవరిలో అవన్నిటిని కూడా పూర్తి చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలైతే అనివార్యమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పారు, మొన్న రైతులకు సంబంధించినటువంటి మొన్న వర్షానికి సంబంధించినటువంటి తుఫాను నేపథ్యంలో రైతులు పరామర్శకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుంది, ముందస్తుగా రావచ్చు, అలర్ట్ గా ఉండండి అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అలర్ట్ చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ మీటింగ్ లో కూడా చెప్పుకున్నారు ఇప్పటికీ. అంటే ప్రతిపక్షాలు కూడా రెడీ అవుతున్నాయి. నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి యువగళం ముగింపు సభ జరగబోతుంది. ఆ ముగింపు సభ ఎన్నికల సమరశంకారానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక వేదికగా ఉన్నాయి, వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. యువగళం ముగింపు సభ విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన ఒక 5-6 లక్షల మంది టార్గెట్. కృష్ణాంజనేయులు గారు మనము లాస్ట్ టైం ఎన్నికలు చూసాము. సో ఆ టైంలో చూస్తే మొత్తము ఫ్యాన్ హవా నడిచింది, ఫ్యాన్ గాలి. సో ఈసారి పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. అతి తక్కువ టైంలో మన పక్క రాష్ట్రంలో తెలంగాణ ఇప్పుడు చూసుకుంటే 10 ఏళ్లకు 9.5 ఏళ్లకు కేసీఆర్పై వ్యతిరేకత వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిపై 5 లోపే వ్యతిరేకత వచ్చింది అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి ఉందా? రేపు మొన్న ఏదైతే తుఫాన్ వచ్చిందో తుఫాన్లో కూడా కనీసం రైతులను ఆదుకోలేదు అనే విధంగా ఈరోజు ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నాయి కదా. ఈ ప్రభావం ఏమన్నా రేపు జరిగే ఎన్నికల్లో కూడా పడే అవకాశం ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే మరి వైనాట్ 175 151 కాదు 175 కూడా మాకే వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ అదే సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నేతల సమీక్ష సమావేశంలో చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ మంత్రులు వాళ్ళందరికీ చెప్పినటువంటి అంశం ఏమిటి అని అంటే 72 మంది ఎమ్మెల్యేలు గ్రాఫ్ పడిపోయింది అనేటువంటి దాని మీద 70 మంది వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మార్చాలని, ఇంకొక 20 మందిని ఉన్నటువంటి ముఖాలను ఒక చోట నుంచి ఇంకో చోటకి అట్లా మార్పు చేర్పులు చేసేదానికి అవకాశం. అంటే వాళ్ళు 151 నుంచి 175 అని చెప్తున్నారు. ఇంకొక వైపునేమో ఒక 70 మంది ఓడిపోతారు, ఇంకొక 20 మందిని మార్చాలి అంటే ఒక 90 మంది ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని వాళ్ళే చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఒక 40-50 సీట్లకు మించి వాళ్ళకి రావు అనేటువంటిది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టే అర్థమవుతున్నటువంటిది. మేము తెలంగాణలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసాం. అక్కడ
బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రధానమైనటువంటి అంశాలు అవి ఆంధ్రప్రదేశ్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కనెక్ట్ అవుతాయి. ఆ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి పాలన కొనసాగిందని, ఇక్కడేమో తాడేపల్లి ప్యాలెస్ కి సంబంధించినటువంటి పాలన కొనసాగుతుంది. అక్కడ కుటుంబ పాలన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆ నలుగురే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తుంటే ఆ నలుగురు ఉంటారు. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆ నలుగురే కదా ఇక్కడ కూడా. అక్కడ నిరుద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజున జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగులు తీవ్రమైనటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితులు మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినట్టు ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. రైట్. సుహాసిని ఆనంద్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం.